సార్ బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు, టీ కాంగ్రెస్లో కొత్త టర్న్స్, ఈటెల ఆగ్రహం. ఈటెల ఆగ్రహం ఆయన అదొక అంశం. ఖానాపూర్ మున్సిపాలిటీ అని అక్కడ అంతకుముందేమో ఇబ్రహీంపట్నంలో బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చారు. మొన్న ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ అనిశ్చితమైన హంగ్ మున్సిపాలిటీస్ వచ్చాయి. వచ్చినప్పుడు ఏం జరుగుతుందని ఎన్నికలు జరగక వాయిదా పడ్డాయి. అవి నిన్న జరిగితే ఇబ్రహీంపట్నంలోనేమో బీజేపీ బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి వాళ్ళకి చైర్మన్, వీళ్ళకి వైస్ చైర్మన్. ఇప్పుడు ఈ ఖానాపూర్లోనేమో బీజేపీకి చైర్మన్, బీఆర్ఎస్కు వైస్ చైర్మన్. ఖానాపూర్లో 3 పార్టీలకు 2 పార్టీలకు 4 సీట్లు మున్సిపాలిటీల కౌన్సిలర్లు, బీజేపీకి బీఆర్ఎస్కు. కాంగ్రెస్కు 3 వచ్చారు, కానీ ఇండిపెండెంట్ ఒక ఆయన మద్దతు ఇవ్వడంతో 3 సమానమైన బలం. ఈ పరిస్థితుల్లో ఏం జరగాలి? వాస్తవంగా ఒకటేమో ప్రతిష్టంభన వస్తుంది, లేకపోతే కొన్నిసార్లు ఫిరాయిస్తూ ఉంటారు, కొన్నిసార్లు వాయిదా వేస్తూ కానీ ఇక్కడ అది కాదు. చాలా సూటిగా బీఆర్ఎస్ వాళ్ళు అధికార పత్రికలోనే లేదా అనధికార పత్రికలోనే చదివితే మేము బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ప్రకటించిందని స్పష్టంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒక చోట జరిగితే ఏదో స్థానికం అనుకోవచ్చు, కానీ 2 చోట్ల ఆ విధమైనది రావటం అంటే ఖచ్చితంగా ఒక రాజకీయ ధోరణి పెరుగుతూ. ఇందాక మీతో అంటున్నాను కదా నేను, ఎన్డీఏ కూడా తెలంగాణలో ఏర్పాటు చేయాలి అని అనుకుంటున్నారు అన్నప్పుడు తప్పకుండా కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ను ఓడించడం కోసం అవసరమైతే బీజేపీతో కలవటమైనా, బీజేపీతో సర్దుబాటు చేసుకోవడమైనా. సార్ అదే జరిగితే ఎలా ఉంటుంది సార్ ఇక్కడ ఈక్వేషన్స్? తెలంగాణలో ఎలాంటి ఈక్వేషన్స్ వస్తాయి ఆ రకంగా కానీ జరిగితే? ప్రజలు ఏం ఆలోచిస్తారు మీ అంచనా ప్రకారం? అంటే నిజంగా అదే జరిగితే ఇప్పుడు గత ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో 8 కాంగ్రెస్కు 8 బీజేపీకి వచ్చాయి, బీఆర్ఎస్కి ఏం రాల. అప్పుడు కూడా బీజేపీకి బీఆర్ఎస్ పరోక్షంగా మద్దతు ఇచ్చారు కాబట్టి ఈ స్థానాలన్నీ వచ్చాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇప్పుడు కూడా అదే ఆరోపణ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. తెలంగాణలో ఉన్న నేపథ్యం, బీజేపీకి ఉన్న పరిమితి, చాలాసార్లు ప్రయత్నించిన వాళ్ళు ఒక పరిమితి పెంచి ఏం పెరగట్లేదు కదా. కానీ ఇటువైపున కాంగ్రెస్ వాళ్ళకు మజ్లిస్తో ఏదో ఒక విధమైన అవగాహన కూడా ఉంటుంది. సరే, ఇది కూడా మత పార్టీ, అందులో ఏం సందేహం లేదు. కానీ ఆ మత పార్టీకి దీనికి ఇదే చిన్న స్థానిక వ్యవహారం, అదేమో దేశం అంతటా ఉన్నటువంటి ఒకటి. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ యొక్క స్థాయి ఎలా ఉంటుందనేది అక్కడ ప్రశ్న. లౌకిక తత్వం వదిలిపెట్టడం అట్లాంటివి ఆ ప్రశ్నలు అలా ఉంచి, పైగా కేసీఆర్ ఇంతకుముందు ఎంత చండ్ర నిప్పులు కక్కారు కదా బీజేపీ, కవితను అరెస్ట్ చేయడం విషయం కూడా చేశారు కదా. ఇవన్నీ కూడా జరిగి ఉన్నాయి. ఇప్పుడు కవిత సరిగ్గా ఈ అంశం మీదే పార్టీలోంచి బయటికి పోయారు. ఆ పార్టీ ఉత్సవంలో వరంగల్లో మీరు బీజేపీ మీద విమర్శ చేయలేదని, అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ మీద బీఆర్ఎస్ నుంచి మనం పెద్ద విమర్శలు వచ్చినటువంటిది కూడా లేదు. ఈరోజు కూడా ఈ మున్సిపాలిటీది అవగానే కాంగ్రెస్ పార్టీ విప్ ఆది శ్రీనివాస్ వీళ్ళిద్దరు ఒకటే, మేము ఎప్పుడు చెప్తున్నాం కదా అని కూడా వాళ్ళు దాడి కూడా ప్రారంభించారు. కాబట్టి ఇది తెలంగాణలోనే కాదు, దక్షిణ భారతదేశంలో కూడా ఇది ఒక ఫినామినా అయ్యే ఒక అవకాశం ఉంది. మరి బీఆర్ఎస్లో 2 వర్గాలు ఉన్నాయి. బీజేపీతో కలవాలి అని చెప్పేవాళ్ళు, వద్దు అలా కలిస్తే మనకు ఉన్నది కూడా దెబ్బతిని మనమే ప్రధాన పార్టీగా ఉండే పరిస్థితి పోతుంది అని చెప్పేవాళ్ళు. ఖచ్చితంగా ఇందా మనం ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుకున్నట్టు దక్షిణ భారతంలో లౌకిక విధానాలు, మత సామరస్యాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ప్రజలు దాన్ని ఏమి ఇష్టపడే పరిస్థితి ఇక్కడ ఉండదు. పైగా కేసీఆర్ స్టేచర్ అవి కూడా అదే. ఈటెల రాజేందర్ నిన్న మీడియాతో మాట్లాడారు. నిజానికి చాలా కాలం తర్వాత మాట్లాడారు. నిన్న జగజీవన్ రామ్ సంస్మరణ కార్యక్రమం అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మొన్న కూడా మీకు ఒక మాట చెప్పాను నేను, బీజేపీ నుంచి 7 మంది ఎంపీలు, ఒక 6-7 ఎమ్మెల్యేలు ఒక లేఖ రాశారు. ఒక కేంద్ర మంత్రి, ఒక ఎంపీ రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళ వల్ల మన పార్టీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి, అది ఇదని హెచ్చరిక చేస్తూ అధిష్టానానికి వాళ్ళు ఒక లేఖ రాశారు అని. నిన్న ఈటెల రాజేందర్ దాదాపు అలాంటి వాళ్ళందరికీ సమాధానం అన్నట్టు ఆయన మాట్లాడారు. కొంతమంది నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, నేను బీజేపీ నుంచి వెళ్ళిపోతాను, పార్టీ ఫిరాయిస్తానని నా మీద ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం మా వాళ్లే కొంతమంది చేస్తూ ఉన్నారు, అది కూడా బాధాకరమైన విషయం. కేసీఆర్ ఏకపక్షంగా ఉండడం వల్ల దాని మీద పోరాడి నేను బయటకు వచ్చాను తప్ప
నేను ఎప్పుడు పార్టీలు మార్చేవాడిని కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు మంత్రి పదవి ఇస్తానంటే కూడా నేను పార్టీ మారలేదు అని మొత్తానికి ఒక స్ట్రాంగ్, అంటే బీజేపీలో ఒక అంతర్యుద్ధం లాంటిది ఏదో జరుగుతుంది తీవ్రంగానే అయితే ఒకటి ఖచ్చితంగా కనిపిస్తుంది. అందులో ఈటెల రాజేందర్ను నిజానికి గతసారి అధ్యక్షుడు అవుతాడని కూడా చాలా ఊహాగానాలు నడిచాయి, అవ్వలేదు. ఒక విధంగా కొంచెం నిరుత్సాహం అనండి, కొంచెం ప్రతికూల శక్తులు పనిచేస్తున్నాయనే దాంట్లో ఆయన ఉన్నటువంటి మాట నిజం కాదు. ఆయన మళ్ళీ బీఆర్ఎస్లోకి రాబట్టడానికి, ఆకర్షించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారని. సో ఈ నేపథ్యంలో మనం ఎప్పుడు ఇటువైపు మాట్లాడుతుంటాం కదా. సో ఇది బీజేపీ బీఆర్ఎస్ శిబిరాల్లో కీలకమైన సంచలనమైన పరిణామాల్లాగా ఉన్నాయి.